చూడబోతున్న వీడియో నిజంగా జరిగిందో స్క్రిప్ట్ రాసి యాక్టింగ్ చేసేసారో కానీ చూడడానికైతే చాలా బాగుందండి. సూచనల గుండెల్ని టచ్ చేసేస్తుందన్నమాట. మంచి మెసేజ్ తో పాటు జాలి కరుణ. వాళ్ళంతా ఎవరమ్మా కొత్తగా నీ ప్లేస్ లో వస్తున్నారా ఏంటి? చస్ నువ్వు మూసుకో బాబు, నేను అంటుంది జూలీ కాదు జాలి, అర్థమైందా? మై డియర్ ఆడియన్స్, ఈ అబ్బాయిని మీరే కొంత కంట్రోల్లో పెట్టేయాలండి, లేకపోతే ఇలాగ సెంటర్లోకి ఎంట్రింగ్ ఇచ్చేసి డిస్టర్బింగ్ చేసేస్తున్నాడు. నేనేదో చెప్పాలనుకుంటున్నాను, ఈలోపు పుసుకుమనో దూరేస్తున్నాడు. ఇంతకీ నేను చెప్పాలనుకున్న ఆ మానవత్వం పరిమళించిన వీడియో మీరు చూడండి ముందు. ఈ వీడియోలో చాలా మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి కథ కూడా ఉంది. అంతకు మించి మానవత్వం పరిమళించిన హృదయం కనిపిస్తుంది. అందుకే చూసిన వాళ్ళంతా సెల్యూట్ చేస్తున్నారు, వావ్ అంటున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రతి హృదయాన్ని తాకుతుంది. జాలి, కరుణ, మంచితనం, మానవత్వం అనేవి ఇంకా ఇప్పటికీ లోకంలో ఉన్నాయని మరోసారి రుజువు చేసింది. వీడియో లెంత్ 43 సెకండ్లే, కానీ విషయం చాలా ఉంది. టీఎంఏ వ్యక్తి కానిస్టేబుల్ మధ్య ఎలాంటి సంబంధం లేకుండానే అల్లుకున్న బంధం ఇది. కొందరు ఇది రియల్ గా జరిగింది కాదని, స్క్రిప్టెడ్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సరే మంచి సందేశం ఉంది కాబట్టి వైరల్ అయ్యింది. రైల్లో టీఎంఏ వ్యక్తి బోగిలో తిరిగి అలసిపోయాడు. ఓ సీట్లో కూర్చుని అలానే కాసేపు రెస్ట్ తీసుకుందామా అనుకున్నాడు. కానీ మెల్లగా నిద్ర పట్టేసింది. అలానే పడుకుండిపోయాడు. అతను అలా రిలాక్స్ అవుతున్న టైంలోనే అటుగా ఖాకీ యూనిఫామ్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతను చూడటానికి పోలీసులా అనిపిస్తున్నాడు. అటుగా వచ్చిన పోలీసు సైలెంట్ గా టీ క్యాన్ తీసుకుని ప్రయాణికులకు టీ అందించడం మొదలుపెట్టాడు. అలా చేస్తుండగా సడన్ గా టీ అమ్ముకునే వ్యక్తికి మెలకువ వచ్చేసింది. కిందకి చూస్తే తన టీ క్యాన్ కనిపించలేదు. కొంచెం షాక్ అయ్యాడు. కంగారు పడుతూ అటు ఇటు చూడడం మొదలుపెట్టాడు. ఆ అయోమయంలో ఉన్నప్పుడే కొన్ని క్షణాల తర్వాత యూనిఫామ్ ధరించిన వ్యక్తి తిరిగి వచ్చాడు. టీఎంఏ వ్యక్తిని హక్ చేసుకున్నాడు. టీఎమ్మగా వచ్చిన డబ్బులను అతనికి అందించాడు. అతను ముందు ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ పోలీసు ఆ డబ్బులను టీఎంఏ వ్యక్తి జేబులో పెట్టాడు. ఈ వీడియోలోని మానవత్వం, దాని వెనక ఉన్న భావోద్వేగం ఆ వీడియోను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసింది. వేల మంది చూశారు, షేర్ చేశారు. అయితే చాలా మంది యూజర్లు ఇదొక స్క్రిప్ట్ అని అంటున్నారు, కానీ మంచి మెసేజ్ ఇస్తుందని చెప్తున్నారు. ఇది నటన కావచ్చు, కానీ నిజ జీవితంలో ఇలాంటి మంచితనం మనకు మరింత అవసరమని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఈ పోలీసు నిజంగా హృదయాలను గెలుచుకున్నాడు, మానవత్వం ఇంకా బతికే ఉంది అని అన్నారు.